నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే మేడం. జశ్వంత్ గారు 25 ఇయర్స్ నుంచి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు వేలాది మంది కస్టమర్స్‌ని వారు కోరుకున్న ప్రదేశాలకి సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా తీసుకొని వెళ్ళి, ఆ ప్రదేశాలను, అందాలను చక్కగా చూపించి మరలా డెస్టినేషన్ చేర్చుతూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్య కాలంలో వైష్ణోదేవికి సంబంధించి కాశ్మీర్ అందాలను చూడడానికి ఇదొక స్పెషల్ ప్యాకేజ్ కింద మీరు దాన్ని కస్టమైజ్ చేశారు. ఎగ్జాక్ట్‌లీ. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చేసింది. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? మీరన్నట్టుగా వైష్ణోదేవి, కాశ్మీర్ హ్మ్. ఈ రెండిటిని కలిపి మనం 9 డేస్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసామన్నమాట. 9 డేస్. 9 డేస్ అండి. ఓకే. సో, ఇందులో ఏంటంటే మనకి కాశ్మీర్‌లో ఉన్నటువంటి అందాలు అంటే ఇప్పుడు శ్రీనగర్ సైట్ సీయింగ్, అలాగే గుల్మార్గ్, పెహల్గాము, అలాగే వైష్ణోదేవి టెంపుల్. వైష్ణోదేవి టెంపుల్‌తో పాటు పక్కనే మనకు అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, జలియన్‌వాలా బాగ్, తర్వాత ఇండియా, పాకిస్తాన్ బార్డర్ వాఘా బార్డర్ అంటారనమాట. ఈ హ్మ్. ప్లేసెస్ అన్నీ కూడా వస్తాయి ఇందులో. ఓకే. అండ్ అంటే ఒక పక్క మనం సైట్ సీయింగ్ చేస్తూనే మరో పక్క దేవి దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్‌లీ అండి. డివోషనల్ ట్రిప్ కింద కూడా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. కస్టమైజేషన్ గురించి తర్వాత మాట్లాడదాం. ఐటినరీ ఎట్లా ఉంటుందండి? ఈ షెడ్యూల్ చూసుకుంటే మనం ఏంటంటే ఫస్ట్ ఫ్లైట్స్ ఎక్కడి నుంచైనా సరే కస్టమర్ ఉన్న ప్లేస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇప్పుడు మన దగ్గర అందరూ వస్తున్నారు. ఎందుకంటే మన బ్రాంచెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బోత్ స్టేట్స్ ప్లస్ కర్ణాటకలో కలిపి 12 బ్రాంచ్‌లు ఉన్నాయన్నమాట. సో, ఓకే. వాళ్ళు ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలనుకున్నా వాళ్ళు బుక్ చేసుకున్న దగ్గర నుంచి ఫ్లైట్స్ అనేది ఇస్తున్నాం ఫర్ అన్నమాట. ఎగ్జాంపుల్ కొంతమంది వైజాగ్ నుంచి వద్దామనుకుంటారు. ఎక్కడి వరకు సో, రావాల్సొస్తుంటది? వైజాగ్ నుంచి శ్రీనగర్ వరకు ఫ్లైట్ మనమే ఇస్తామండి. ఓకే. కనెక్టింగ్ ఫ్లైట్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనకు శ్రీనగర్ వెళ్ళాలి అనుకుంటే కొన్ని డెస్టినేషన్ నుంచి డైరెక్ట్ ఉంది. లైక్ హైదరాబాద్ నుంచి అంటే మనకు డైరెక్ట్ ఫ్లైట్ ఉంది శ్రీనగర్ వెళ్ళడానికి. హ్మ్. సో, డైరెక్ట్ ఫ్లైటా, కనెక్టింగ్ ఫ్లైటా డిపెండ్స్ అపాన్ ఫ్లైట్ ఫేర్ ప్యాకేజ్ బట్టి ఇస్తామన్నమాట. ఓకే. సో, ముఖ్యంగా మనం వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నా సరే వాళ్ళకి మనం ఫ్లైట్ ఫేర్ అనేది ఇస్తాము ప్యాకేజ్‌లోనే. సో, శ్రీనగర్‌కి రీచ్ అయిన తర్వాత శ్రీనగర్‌లో ఒక 3 నైట్స్ కంటిన్యూస్‌గా ఉంటారక్కడ. సో, శ్రీనగర్‌లో లోకల్ సైట్ సీయింగ్‌లో ఉన్నటువంటి శంకరాచార్య టెంపుల్, సరస్వతి దేవి టెంపుల్, మొఘల్ గార్డెన్స్, చష్మీ షాహీ గార్డెన్స్, నిషాద్ బాగ్ గార్డెన్స్ ఇలాగ అక్కడ ఉన్నటువంటి గార్డెన్స్ అన్నీ కూడా కవర్ చేస్తామన్నమాట. కంప్లీట్‌గా. ఎగ్జాక్ట్‌లీ అండి. ఓహ్! సో, వీటితో పాటు దాల్ లేక్ షికారా ఉంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత దాల్ లేక్ షికారా చేసేటప్పుడు ఎవరైనా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండి, అక్కడున్నటువంటి లోకల్ కాస్ట్యూమ్స్‌తో ఫోటోస్ తీసుకోవాలనుకున్నా సరే, వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారనమాట. సో, వాటిని బట్టి మనం అక్కడ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. అంటే హరీబరీగా ఏమి ఉండదు ట్రిప్పు. ఎగ్జాక్ట్‌లీ అండి. మనం చాలా లీజర్‌గా ప్రశాంతంగా ఉంటుంది. ఎళ్ళొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ కావాలంటే ఫోటోస్ దిగొచ్చు. ఆ టైమ్ స్కెడ్యూల్ అంతా మీరే ప్లాన్డ్‌గా ఉంచుతారు. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, వాళ్ళెవరైనా ఫోటో సెషన్‌లో ఉన్నారు అంటే మాత్రం వాళ్ళనక్కడ డ్రాప్ చేసేసి నెక్స్ట్ వేరే పాయింట్‌కి గ్రూప్ మూవ్ అవుతారు. సో, వాళ్ళు నెక్స్ట్ పాయింట్‌కొచ్చి జాయిన్ అయిపోతారనమాట. ఓహ్! ఎందుకంటే వచ్చే వాళ్ళలో యంగ్ కపుల్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, రీసెంట్లీ మ్యారీడ్ వాళ్ళు. సో, వాళ్ళ ఫోటో షూట్ కూడా అక్కడ జరిగిపోతుందనమాట. హ్మ్. అది టైం తీసుకుంటుంది కాబట్టి 2 అవర్స్, 3 అవర్స్ టైం పడుతుంది. సో, వాళ్ళు నెక్స్ట్ పాయింట్‌కొచ్చి జాయిన్ అయిపోతారు. లేదు లాస్ట్ ఎండింగ్ పాయింట్ అదే అనుకోండి. ఫోటో సెషన్ అంతా అయిన తర్వాత హోటల్‌కొచ్చి హోటల్‌లో జాయిన్ అయిపోతారు నెక్స్ట్ ప్రోగ్రామ్‌కి. హుహుహు. సో, అలాగా శ్రీనగర్‌లో ఉన్నటువంటి ప్యాకేజ్ మొత్తం అంతా కూడా సైట్ సీయింగ్ చూసుకుంటారు. అలాగే శ్రీనగర్‌కి మనకు పక్కలోనే ఒక ఐస్ పాయింట్ గుల్మార్గ్ అనేది ఉందనమాట. సో, గుల్మార్గ్ ఐస్ పాయింట్ ఎళ్లి అక్కడ ఐస్ ఏదైతే మనము వెళ్ళడానికి ఐస్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి ఏంటంటే రోప్‌వే ఫెసిలిటీ ఉంది. అక్కడ లోకల్‌గా గండోలా అంటారనమాట. సో, హుహు. ఈ గండోలాలో కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 2 ఫేజ్‌లు ఉంటాయన్నమాట. సో, వీటన్నిటి కూడా ఆన్‌లైన్‌లోనే టికెట్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటది. ఎప్పుడైతే ప్యాకేజ్ కన్ఫర్మ్ చేస్తారో ఇమ్మీడియేట్‌గా ఈ ప్రాసెస్‌లో ఏమేమి చేయాలి, ఏంటి అనేసేసి కస్టమర్స్‌కి చెప్పేస్తామనమాట. ఓకే. సో, అలాగా గుల్మార్గ్ విజిట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ శ్రీనగర్‌కొచ్చేస్తారు. సో, ఆ విధంగా ఒక 3 నైట్స్ శ్రీనగర్‌లో ఉండి దాని తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి పెహల్గామ్‌కెళ్తారనమాట. హుహు. సో, ఇప్పుడు శ్రీనగర్‌లో సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసారు. గుల్మార్గ్‌కెళ్ళి ఐస్‌లో ఎంజాయ్ చేశారు. సో, పెహల్గామ్ ఎళ్ళినప్పుడు ఏంటంటే, కాశ్మీర్ అందాలు ఏవైతే వ్యాలీస్ ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్‌గా ఆ ఉంటాయన్నమాట. వ్యాలీస్ అన్నీ చూడాల్సిందే. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ఆ వ్యాలీస్‌లోనూ ఏబీసీ అరు వ్యాలీ, బేతబ్ వ్యాలీ, చందన్‌వాడి ఈ హుహు. 3 వ్యాలీస్‌ని ఏబీసీ వ్యాలీ అంటారనమాట. సో, వీటన్నిటిని ఈ 3 వ్యాలీస్ కూడా వన్ బై వన్ ఉంటాయన్నమాట. సో, ఈ 3 విజిట్ చేస్తారు. బై వెహికల్ అనమాట ఇవన్నీ కూడా. అక్కడ లోకల్‌గా వెహికల్స్ దొరుకుతాయి. సో, వాటిలో వెళ్లి 3 వ్యాలీస్ చూసుకొనొచ్చేస్తారు. తర్వాత ఇంకొకటి వ్యాలీ ఏదైతే ఉందో బైస్రన్ వ్యాలీ అని ఉందనమాట. అదేంటంటే మినీ స్విట్జర్లాండ్ అని కూడా దానికి పేరుంది. సో, ఈ మినీ స్విట్జర్లాండ్ కూడా విజిట్ చేసి అక్కడ ఒక నైట్ ఉండి, అక్కడి నుంచి రిటర్న్ మళ్ళీ మనము పెహల్గాం నుంచి వైష్ణోదేవి దగ్గరకొస్తాం. ఓకే. సో, ఈ వైష్ణోదేవి అనేది కట్రా అనే ప్లేస్‌లో ఉంటుందనమాట హాల్టింగ్ అంతా కూడా. సో, అక్కడికొచ్చి 2 నైట్స్ మనం కట్రాలో స్టే ఉంటాం. సో, ఎళ్లి రోజు అక్కడెళ్లి రీచ్ అయిపోయి చెక్ ఇన్ అయిపోతారు. నెక్స్ట్ డే ఫుల్ డే మనం వైష్ణోదేవికి టైమ్ ఇస్తామనమాట. ఎందుకంటే వైష్ణోదేవి టెంపుల్ హిల్ మీద ఉంటుంది. 12 కిలోమీటర్స్ వాళ్ళు డోలీ గాని, గుర్రం గాని, నడిచి గాని లేదంటే హెలికాప్టర్ వెళ్ళాల్సి ఉంటదనమాట. మన చాయిస్ అది. ఎగ్జాక్ట్‌లీ అండి. 4 కస్టమర్ వేస్‌లో. చాయిస్.
ఓకే. సో, వాటికి కూడా ఒక చిన్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఎళ్ళే మేనేజరు. సో, ఆ విధంగా వైష్ణోదేవి దర్శనం చేసుకొని అక్కడి నుంచి అమృత్సర్‌కి ఎళ్ళిపోతారనమాట. హ్మ్. సో, అమృత్సర్‌లో ఒక 2 నైట్స్ స్టే ఉంటుంది. అమృత్సర్‌లో చూడాల్సినటువంటి మెయిన్ గోల్డెన్ టెంపుల్, తర్వాత జలియన్‌వాలా బాగ్, అక్కడ అదంతా కూడా ఒక హాఫ్ డే చూసుకొనేసేసి ఫ్రీ టైమ్‌లో షాపింగ్ చేసుకొని, ఇంకా మనకు లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇండియా, పాకిస్తాన్ బార్డర్ అనమాట. హ్మ్. సో, అక్కడ ప్రతిరోజు ఈవినింగ్ అవర్స్‌లో పెరేడ్ ఉంటుంది. ఓకే. సో, అది చూడ్డానికి చాలా అద్భుతంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. చూపిస్తారు అందరూ. ఎగ్జాక్ట్‌లీ. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూడ్డము, ఆ ప్యాట్రియాటిజం అనేది చాలా అద్భుతంగా ఉంటుందనమాట. సో, అక్కడికి ఎవరు వెళ్ళినా అమృత్సర్ కంపల్సరీ ఈ వాఘా బార్డర్ అనేది విజిట్ చేస్తారు. దట్ టూ ఈవినింగ్ అవర్స్‌లో మాత్రమే వెళ్తారనమాట ఓకే. ఆ పరేడ్ చూడ్డానికి. పెరేడ్ చూడ్డానికి. సో, ఈవినింగ్ అవర్స్‌లో పెరేడ్ చూసుకొని బ్యాక్ వచ్చిన తర్వాత నైట్ స్టే ఉండి, దాని నెక్స్ట్ డే రిటర్న్ ఫ్లై అనేది ఉంటుందనమాట. హుహు. సో, ఈ టోటల్‌గా మనకి 9 డేస్ టైం పడుతుంది. ఎగ్జాక్ట్‌లీ. 8 నైట్స్, 9 డేస్ ప్రోగ్రామ్ అనమాట ఇది. ఓకే. ఇది ప్రెజెంట్ ఈ ఇయర్ అంటే 2025లో మనం 62,000 విత్ ఫ్లైట్స్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు, మంచి అకామిడేషను విత్ టూర్ మేనేజరు అన్నీ కలిపేసేసి ఈ ఇయర్ మనం పెట్టిన ప్రైస్ వచ్చేసేసి 62,000 అనమాట. రీజనబుల్ ప్రైజెసే అండి. కదా! ఎగ్జాక్ట్‌లీ అండి. ఎందుకంటే 9 డేస్ ఉంటాము. హ్మ్. అండ్ మనతో పాటు ఒక గైడ్ వస్తారు. ఎగ్జాక్ట్‌లీ. భాషతో ఇబ్బంది లేదు. లేదు. అండ్ మనం ఏదైనా ఒక ప్లేస్ విజిట్ చేసినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనకి గైడే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తారు. ఎగ్జాక్ట్‌లీ అండి. అక్కడ ఏం చూడాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎలా రావాలి, ఎంత టైం మనం అక్కడ స్పెండ్ చేయాలన్నంతా కూడా డీటెయిల్స్ మొత్తం ఇస్తారనమాట. ఓకే. సో, అంతా 62,000లోనే మనకు ప్యాకేజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్ 62,000 ఈ ఇప్పుడు ఇయర్ రేట్. కాశ్మీర్ అంటే సాధారణంగా వింటర్ సీజన్‌లో వెళ్తే బావుంటుంది అని అనుకుంటారు కాబట్టి, మనకు వైష్ణోదేవి టెంపుల్ ప్లస్ కాశ్మీర్ ఇదంతా ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు మీరు. అంటే ఈ ఇయర్‌లో ఏ మంత్స్ అయితే బెటర్ సీజన్ అంటారు మీరు? ఈ స్నోలో బాగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళండి ఎప్పుడైనా ఎళ్ళొచ్చు. హుహు. లైక్ ఇప్పుడు డిసెంబర్ నుంచి మనకు స్నోఫాల్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. కంప్లీట్ స్నోలో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు డిసెంబర్, ఫిబ్రవరి వరకు ప్లాన్ చేసుకోవచ్చు. కొద్దిగా స్నో తక్కువున్నా పర్లేదు. లిటిల్ బిట్ స్నోలో మేము ఎంజాయ్ చేసి రాగలము అనుకున్న వాళ్ళు ఇయర్ మొత్తం ఎప్పుడైనా త్రూఔట్ వెళ్ళొచ్చనమాట. ది ఇయర్ ఎప్పుడైనా వెళ్లి ఎప్పుడైనా రావచ్చు. వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు వైష్ణోదేవి ప్లస్ కాశ్మీర్ చెప్తున్నారు కదా! కొంతమంది ఓన్లీ కాశ్మీర్, జమ్మూ, కాశ్మీర్ ఇవే ఎంజాయ్ చేసి రావాలనుకుంటారు. ఓన్లీ సైట్ సీయింగ్. మరి అలాంటి వాళ్ళ కోసం మీరేమైనా కస్టమైజ్ చేస్తారా? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఓన్లీ కాశ్మీర్ పార్ట్ లైక్ శ్రీనగర్, పెహల్గాం, గుల్మార్గ్ లేదా సోన్మార్గ్ కూడా కవర్ చేయాలనుకుంటే వాళ్ళకున్న డ్యూరేషన్‌ని బట్టి 4 డేసా, 5 డేసా, 6 డేసా ప్యాకేజ్ అనేది కస్టమైజ్ చేస్తామనమాట. హుహుహు. అలాగే ఫెసిలిటీస్ కూడా ఎందుకంటే ఇప్పుడు కాశ్మీర్‌లో మనకి 3 స్టార్ దగ్గర నుంచి అప్ టు 6 స్టార్, 7 స్టార్ హోటల్స్ కూడా మనకున్నాయన్నమాట అక్కడ. సో, కాబట్టి కస్టమర్ ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళకి ఏ స్టార్ ఫెసిలిటీస్ కావాలి అన్నది ప్యాకేజ్ కాస్ట్ అనేది డిజైన్ చేసి ఇస్తామనమాట. ఓకే. సో, ప్రెజెంట్ ఇప్పుడు మనం కస్టమర్స్‌కి ఏదైతే బెనిఫిట్ ఇస్తున్నామో, ప్రెజెంట్ మనకి మెగా ట్రావెల్ మేళా అనేది నడుస్తుందనమాట. హ్మ్. సో, ఈ మెగా ట్రావెల్ మేళా అనేదేంటంటే, ఈ ఇయర్ ఉన్నటువంటి 2025 రేట్స్‌లో బుక్ చేసుకొని 2026లో ట్రావెల్ చేయడానికి మనం ఫెసిలిటీ అనేది ఇస్తున్నామనమాట. సో, ఓకే. ప్రెజెంట్ ఇప్పుడున్న రేట్ అయితే 62,000. హ్మ్. ఇప్పుడు మెగా ట్రావెల్ మేళాలో బుక్ చేసుకుంటే 10% డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ ట్రావెలింగ్ వచ్చేసేసి 2026లో ట్రావెల్ చేయొచ్చనమాట. ఓకే. మెగా ట్రావెల్ మేళాకి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అంటే, డిసెంబర్ 31 వరకు కనుక 10,000 రూపీస్ డిపాజిట్ చేయగలిగినట్లయితే 2025 క్యాలెండర్‌లో ఏ రేట్స్‌తో అయితే ఎక్కడికైతే వెళ్ళి వస్తున్నామో అదే రేట్స్‌తో 2026 త్రూఔట్ ద ఇయర్ అంతా కూడా ట్రావెల్ చేయొచ్చు. అండ్ డొమెస్టిక్ అయితే 10%, ఇంటర్నేషనల్ అయితే 5% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది. అంతే కదండీ! ఎగ్జాక్ట్‌లీ అండి. అండ్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి ఓవరాల్‌గా 12 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి, మీరు ఏదైనా ట్రిప్ వేయాలి అని అనుకున్నట్లయితే, ఒక్క కాల్ చేస్తే చాలు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీకు క్లారిటీగా ఫోన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బట్ నియర్ బై ఉన్న బ్రాంచ్‌ని ఒకసారి మీరు విజిట్ చేయగలిగినట్లయితే మీరు ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఎందుకంటే ఎలా వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఏం చేయాలి? సో, అన్నికి సంబంధించిన విషయాలను కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీతో టచ్‌లో ఉంటూ మీకు కావాల్సిన, మీకు ఇవ్వాల్సిన ప్రతి సమాధానాన్ని చాలా పేషెన్స్‌తో ఇస్తారు. యెస్. జశ్వంత్ గారు 62,000లో వైష్ణోదేవి అంటే మనం డివోషనల్‌గాను, అలానే సైట్ సీయింగ్‌లో కూడా మనం వెళ్లి వచ్చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఓకే. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కింద స్క్రోల్ అయిన నంబర్‌కి కాల్ చేయండి. మీరొక్క కాల్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో చెప్తే చాలు. ఎలా వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నీ కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందే మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మెగా ట్రావెల్ మేళా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు తమ కస్టమర్స్‌కి అందిస్తున్న బంపర్ ఆఫర్ అండి. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎగ్జాక్ట్‌లీ అండి. ఆహ్, ఇయర్ ఎప్పుడైపోతుందా? లేదా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎప్పుడు ఆర్‌వి వాళ్ళు ఈ మెగా ట్రావెల్ మేళా అంటే ట్రావెల్స్‌కి డోర్స్ ఓపెన్ సంబంధించి చేస్తారా? అని కస్టమర్స్ చాలా ఆతృతతో వెయిట్ చేస్తుంటారనమాట. హ్మ్. సో, వన్స్ మనం స్టార్ట్ చేయంగానే
కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ ప్యాకేజెస్ ఏవైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాటి గురించి డిస్కస్ చేసి, సో వాళ్ళ ప్లానింగ్ ఏదైతే నెక్స్ట్ ఇయర్‌కి ఉందో వాటన్నిటి కూడా ముందే లాక్ చేసుకుంటారనమాట. సో ఈ ఇయర్ మనం కొత్తగా కండక్ట్ చేస్తున్నటువంటి ఈ మెగా ట్రావెల్ మేళా ఏదైతే ఉందో ఆల్రెడీ నవంబర్ 15 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే టైం ఉంది. ఇంచుమించుగా అంతకు మించి మనకు టైం అయితే లేదు. సో కాబట్టి ఎవరైనా సరే ఇంకా కస్టమర్స్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ 2025 మెగా ట్రావెల్ మేళాలో రేట్స్ లాక్ చేసుకొని 2026లో వాళ్ళు ట్రావెల్ చేయొచ్చనమాట. ఓకే. కేవలం 10,000 రూపీస్ డిపాజిట్ చేసేసి రిజిస్టర్ చేసుకుంటే డొమెస్టిక్ అయితే 10% వస్తుంది. ఇంటర్నేషనల్ అయితే 5% వాళ్ళు చేసుకున్నటువంటి గ్రూప్ ప్యాకేజ్ మీద డిస్కౌంట్ వస్తుంది. హ్మ్. సో 2025లో రేట్స్ లాక్ చేసుకొని 2026 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2026లో వాళ్ళు ఏ ట్రావెల్ డేట్ అయినా చేసుకోవచ్చనమాట. కేవలం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే 2 మంత్స్‌కి బిఫోర్ వాళ్ళు ఏ గ్రూప్ టూర్‌కి వెళ్ళాలనుకుంటున్నారో వారు ఎవరైతే ఎగ్జిక్యూటివ్‌తో టచ్‌లో ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఆ ప్యాకేజ్‌కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ వాళ్ళకి అందజేసి నెక్స్ట్ ప్రాసెస్ ఎంత అమౌంట్ పే చేయాలి, ఈ ప్యాకేజ్ కన్ఫర్మ్ చేయడానికి ఏంటి అనేసేసి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. అదే ఇంటర్నేషనల్ ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసేది ఉందనుకుంటే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కస్టమర్స్‌కి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారండి. అదే మెగా ట్రావెల్ మేళా. 2025లో ఒక్క 10,000 రూపాయలతో మీరు డిపాజిట్ చేసుకోగలిగినట్లయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఉండింది. మీరు 2025లో ఏదైతే 10,000తో బుక్ చేసుకుంటారో 2026 త్రూఅవుట్ ద ఇయర్ అంతా కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా అది డివోషనల్ ట్రిప్ కావచ్చు, సైట్ సీయింగ్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. ఎనీ ట్రిప్ అండి. 2025 క్యాలెండర్‌లో ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయో అదే ప్యాకేజెస్‌తో మీరు 2026లో ట్రావెల్ చేయొచ్చు. డొమెస్టిక్ అయితే 10% అండ్ ఇంటర్నేషనల్ అయితే 5% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్‌గా 12 బ్రాంచెస్ ఉన్నాయండి. కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి మీరు కాల్ చేయగలిగినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియచేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడు వెళితే మంచిది, ఎక్కడికి, ఎలా వెళ్ళాలి అన్ని డౌట్స్‌కి చక్కటి క్లారిఫికేషన్స్, చక్కటి ఆన్సర్స్ కూడా ఇస్తారు. అండ్ మీకు ఫోన్ త్రూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నియర్ బై గనక మీకు ఏదైనా బ్రాంచ్ అవైలబిలిటీ ఉన్నట్లయితే విజిట్ చేయండి. మీకున్న డౌట్స్ అన్నిటికీ కూడా మంచి క్లారిటీ తెచ్చుకోండి. మరింకెందుకు ఆలస్యం, డిసెంబర్ 31 వరకు మాత్రమే మెగా ట్రావెల్ మేళా ఆఫర్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఇప్పుడే మెగా ట్రావెల్ మేళాలో జాయిన్ అయిపోండి. 2025 ఉన్న ప్యాకేజ్‌తో 2026లో జర్నీ చేసేయండి.